నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు, నూతన సేవలు ప్రారంభించిన ఎమ్మెల్యే, కలెక్టర్. పెట్రోల్ బాటిళ్లతో మాజీ డీలర్ల నిరసన, రేషన్ షాపులు తమకే కేటాయించాలని డిమాండ్. చాకలి ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం, అధికారులు ప్రజా ప్రతినిధుల ఘన నివాళి. ఇక వార్తల వివరాలు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని ఎమ్మెల్యే విజయరమణారావు అన్నారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి, మాతా శిశు సంరక్షణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన పలు విభాగాలను జిల్లా కలెక్టర్తో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. 3 నెలలుగా 2 ఆసుపత్రుల పనితీరు మెరుగైందని, ప్రభుత్వ ఆసుపత్రిపై ప్రజల విశ్వాసం బలపడుతుందని ఎమ్మెల్యే తెలిపారు. పెద్దపల్లి జిల్లా ఆసుపత్రి, మాతా శిశు ఆరోగ్య సంరక్షణ కేంద్రంలో నూతనంగా కంటి శస్త్రచికిత్స విభాగం, పోలీస్ అవుట్ పోస్ట్, డెంటల్ విభాగంలో పరికరాలు, చైల్డ్ కేర్ విభాగాలను కలెక్టర్ కోయ శ్రీహర్షతో కలిసి ఎమ్మెల్యే విజయరమణారావు ప్రారంభించారు. ఇటీవల జిల్లా ఆసుపత్రి పనితీరు మెరుగైందని, ప్రసవాల సంఖ్య, ఓపీ సంఖ్య బాగా పెరిగిందన్నారు. ఎంసీహెచ్లో గర్భిణుల కోసం టిఫా స్కానింగ్ సేవలు అందుబాటులో ఉన్నాయని, జిల్లా ఆసుపత్రిలో ఆర్థోపెడిక్ విభాగంలో సంక్లిష్టమైన శస్త్రచికిత్సలు చేస్తున్నారని తెలిపారు. ఆసుపత్రికి అవసరమైన వసతుల కల్పనకు కృషి చేస్తున్న జిల్లా కలెక్టర్ను ఆయన ప్రశంసించారు. జిల్లా ఆసుపత్రిని 150 పడకలకు అప్గ్రేడ్ చేసేందుకు కృషి చేస్తున్నట్టు వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ, ఆసుపత్రిలో నేడు ప్రారంభించనున్న నూతన పరికరాలు, విభాగాల ద్వారా ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఆర్థోపెడిక్, కంటి శస్త్రచికిత్స, డెంటల్, చిన్నపిల్లల వైద్య విభాగాలను అందుబాటులోకి తెచ్చామని, వీటి సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్, జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్, ఆర్ఎంఓ డాక్టర్ రవీందర్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 165 డెలివరీస్ నిన్నటి వరకు జరిగింది. అంటే మనకి ఇంకా దాదాపు ఇంకా 5-6 డేస్ ఉంది. 5 days 6 days ఉంది. అంటే ఇవాళ కూడా ఇంకా 200 దాటేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటు పెద్దపల్లి జూలై 2024లో 4 శస్త్రచికిత్సలు జరిగాయి కంటి ఆసుపత్రికి సంబంధించి. ఇవాళ 2024 ఆగస్టులో, అంటే ఒకటే ఆగస్టు నెలలో 30 శస్త్రచికిత్సలు జరిగాయి. ఇది కంటి ఆసుపత్రికి సంబంధించి. తర్వాత ఆర్థోకి సంబంధించిన దాదాపు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్ కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో దుర్గాబాయి మహిళా శిశు వికాస కేంద్రం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టైలరింగ్, బ్యూటీషియన్ శిక్షణ ముగింపు కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. శిక్షణ పూర్తి చేసుకున్న అభ్యర్థులకు సంస్థ యాజమాన్యం, తెలంగాణ ఉమెన్స్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణితో కలిసి ఎమ్మెల్యే సర్టిఫికెట్లు, ఆయా కోర్సులను పంపిణీ చేశారు. అనంతరం టైలరింగ్, బ్యూటీషియన్కు సంబంధించిన సామాగ్రిని పంపిణీ చేశారు. అంతకుముందు చాకలి ఐలమ్మ జయంతిని పురస్కరించుకొని ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ మేనేజర్ విజయశ్రీ, డిస్ట్రిక్ట్ మేనేజర్ జయశ్రీ, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ కవిత, పాఠశాల స్పెషల్ ఆఫీసర్ ఎం స్వప్న, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 100% చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇలాంటి డౌట్ అవసరం లేదు. 100% చేస్తాం. ఎందుకంటే లాస్ట్ 10 ఏళ్ళు మా తమ్ముళ్ళు కూడా ఇక్కడనే ఉన్నారు. మా తమ్ముళ్ళు కూడా లాస్ట్ 10 ఏళ్ళు మన నియోజకవర్గంలో విద్యా సంస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. ఎందుకంటే అప్పుడు ఉన్నటువంటి నా ప్లేస్ లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధికే స్కూళ్ళు ఉన్నాయి. దాంతో ఆయనకు బాగా ప్రభుత్వ స్కూలు ముందుకు పోవద్దు, ఆ స్కూళ్ళలో స్ట్రెంత్ ఉండద్దు, అందులో పిల్లలకు, పేద పిల్లలందరికీ కూడా భోజన వసతి సౌకర్యాలు సరిగా ఉండద్దు, ఏది ఉండద్దు, అది నడవద్దు అనేటువంటి ఆలోచన 2022 సెప్టెంబర్లో మంజూరైతే ఆ అకాడమిక్ ఇయర్ వేయింది మొత్తానికి.
తమ రేషన్ షాపులు తమకే కేటాయించాలని కోరుతూ సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని వాటర్ ట్యాంక్ ఎక్కి పెట్రోల్ సీసాలతో పలువురు నిరసన తెలిపారు. సిరిసిల్ల నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న 58 రేషన్ షాపులకు ఇటీవల ప్రభుత్వం డీలర్లను భర్తీ చేసింది. వాటిలో పలు రేషన్ షాపులకు గతంలో డీలర్లుగా పనిచేసిన దాదాపు 30 మంది పెట్రోల్ బాటిల్ చేతబట్టి సాయినగర్ వాటర్ ట్యాంక్ ఎక్కారు. రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని బాధితులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పోలీసులు పైకి వచ్చేందుకు ప్రయత్నిస్తే పెట్రోల్ పోసుకుని ఆత్మహత్య చేసుకుంటామని బాధితులు హెచ్చరించారు. రేషన్ షాపులకు కొత్త డీలర్ల నియామకాన్ని రద్దు చేసి తమకు న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. 12 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి షాపులు నిర్వహిస్తున్నాం సార్. ఇప్పుడు మాకు తెలియకుండానే నోటిఫికేషన్ వేసిరు, వేరే వాళ్ళకి ఇచ్చిరు, ఎలాంటి కాంప్లిమెంట్ లేకుండా నడిపిస్తున్నాం సార్. కరోనా టైంలో కూడా కష్టపడ్డాము. మాకు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి షాపుల్లో వేరే వాళ్ళకి ఇస్తారు సార్. మేము ఉపాధి కోల్పోతున్నాము. వేరే దానికి పోదామంటే మా ఏజ్ దాటింది, 40 దాటింది, మిమ్మల్ని ఎవరు పనికి తీసుకోమంటారా అని అడుగుతున్నారు సార్ మమ్మల్ని. ఇప్పుడు ఉపాధి కోల్పోతున్నాము. మా భార్య పిల్లలు మేము మొత్తం రోడ్డున పడుతున్నాం సార్. మాకు మా బతుకులన్నీ రోడ్డున పడ్డాయి సార్. ఇప్పుడు ఇంట్లో ఒక 38 షాపులు 48 షాపులు నిర్వహిస్తున్నాం 15 సంవత్సరాల నుండి 12 సంవత్సరాల నుండి. ఆడపిల్లలు 12 సంవత్సరాలు ఏ నోటిఫికేషన్ మాకు ఏం చెప్పాలి సార్? ఎలాంటి మార్పు చేస్తారు మా ఊళ్ళో? అడగండి సార్. మాది మండపల్లి, గ్రామం పేరు కావేరి. మా గ్రామంలో అడుగు, నేను ఎంత మంది ఏదో విధంగా నడిపించిందో ప్రతి ఒక్కరు తెలుసుకుంటాం. బియ్యం కానీ ఏది కానీ ఇచ్చేస్తారు. 12 సంవత్సరాలు ఏంటి సార్? మా 3 ఆడపిల్లలు ఉన్నారు సార్, చిన్న వాళ్ళు అంతా. నేను 10-12 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉన్న డీలర్లు అందరం ఉన్నామన్నా. ఇన్ని ఏళ్ళ నుండి మేము చేస్తే మాకు ఎలాంటి ఇవ్వకుండా నోటిఫికేషన్ ఇవ్వకుండా మీరు నోటిఫికేషన్ వేసారు. మీకేం కావాలి? మీకు పైసలు కావాలన్నా మేము ఇస్తాం సార్. పైసలు అవి ఇస్తాం మేము సార్. పైసలు బియ్యం అని అంటారు. మీకు సరిపోకపోతే మేము భిక్షాటన చేస్తాం సార్. అందరం కలిసి చేస్తాం. చేసి మీ జేబులు నింపుతాం. మాకు మాత్రం న్యాయం చేయరు సార్. ఇవాళ మేము 3 పిల్లలు పట్టుకొని రమ్మన్నట్టు అందరు కాడాడు పిల్లలే ఉన్నారు. అందరు పిల్లలే ఉన్నారు సార్. ప్రతి ఒక్కరు జీవనోపాధి కోల్పోయి మేము ఇలా రోడ్డు మీద పడుతున్నాం. ఇవాళ నా బిడ్డలు కూడా ఎగ్జామ్ రాయడానికి కూడా ఎంతో ముందు ఆడుతున్నారు. చెప్పురి మా పరిస్థితి అయితే మాకు న్యాయం చేస్తారా చెయ్యరా? అంతే సార్. కేకే మహేందర్ సార్ మీకు దండం పెట్టి చెప్తున్నాం. మాకెవరు ఏ పార్టీతో మాకు వద్దు సార్. మాకు న్యాయం కావాలి. సర్కారు బడుల్లో మెరుగైన విద్య అందించాలని పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అధికారులను ఆదేశించారు. పెద్దపల్లి రూరల్ మండలంలోని పలు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను ఆయన తనిఖీ చేశారు. హనుమంతునిపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాడైన కంప్యూటర్లు తొలగించాలని, విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని సూచించారు. ఉపాధ్యాయులు విధులకు సకాలంలో హాజరు కావాలని, పాఠశాల ప్రాంగణం శుభ్రంగా ఉంచుకోవాలని చెప్పారు. హనుమంతునిపేట అంగన్వాడీ కేంద్రంలో లైట్లు వెంటనే ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ముత్తారం అప్పర్ ప్రైమరీ స్కూల్ విద్యార్థుల పరిజ్ఞానాన్ని కలెక్టర్ పరీక్షించారు. అంగన్వాడీ కేంద్రాన్ని మరో భవనంలోకి తరలించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ వెంట హెడ్ మాస్టర్లు జి దశరథం, పి నాగరాజు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. మాజీ మంత్రి కేటీఆర్ను విమర్శించే స్థాయి రామగుండం ఎమ్మెల్యేకు లేదని, సింగరేణి కార్మికులను మోసం చేస్తే బొగ్గు బావుల్లో బొంద పెడతారని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఉప ముఖ్యమంత్రి బట్టి ప్రకటించిన మేరకు సింగరేణి లాభాల నుంచి 33% వాటా కార్మికులకు పంచాలని డిమాండ్ చేశారు. అంకెల గారడితో కాంగ్రెస్ ప్రభుత్వం కార్మికుల కష్టాన్ని దోచుకుంటుందని మండిపడ్డారు. రామగుండం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ కార్మికులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. నమ్మి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే కార్మికుల నోటికాడి కూడు లాక్కుంటుందని ధ్వజమెత్తారు. అధిష్టానం మెప్పు కోసం రాజు ఠాకూర్ కేటీఆర్పై చౌకాబారు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. 33% నికర లాభంలో బట్టి విక్రమార్క గారు చెప్పినటువంటి విధంగా, వారు ప్రకటించినటువంటి విధంగా 33% లాభాల వాటాను ఇవ్వాలని కేటీఆర్ గారు మాట్లాడితే, కేటీఆర్ గారి మీదనే మీరు విమర్శలు చేసినటువంటి మాటలను మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మక్కన్ సింగ్ గారికి కేటీఆర్ గారి మీద మాట్లాడేటువంటి నైతిక హక్కు కానీ ఆ స్థాయి కూడా లేదని సందర్భంగా నేను తెలియజేస్తూ వారి మాటలను తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ పార్టీ కార్మికుల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో కార్మికులకు అనేక వరాలు 10 ఏళ్ల పాలనలో చూసినాం. ఈరోజు
ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఒక దుర్మార్గమైనటువంటి విధంగా కార్మికుల లాభాల వాటాను రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం కుదురుపాకలో మాజీ మంత్రి కేటీఆర్ అమ్మమ్మ తాతయ్యల జ్ఞాపకార్థం నిర్మించిన ప్రాథమికోన్నత పాఠశాల భవనాన్ని ఎమ్మెల్యే కేటీఆర్తో కలిసి చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రారంభించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులతో పాటు డైనింగ్ హాల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కాసేపు విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ కుదురుపాకకు తాను రాజకీయ నాయకుడినిగా రాలేదని, ఈ ఊరుకు మనవడిగా వచ్చారని చెప్పారు. గతంలో వాగు పొంగితే నీళ్లలో నడిచి వచ్చే వాళ్ళమని, రిక్షాలు ఎక్కి ఇంటికి పోయే వాళ్ళమని గుర్తు చేసుకున్నారు. అప్పర్ మానేర్లో నానమ్మ ఊరు, లోయర్ మానేర్లో మరో అమ్మమ్మ ఊరు, కుదురుపాకలో సొంత అమ్మమ్మ ఊరు పోవడం బాధాకరమన్నారు. నిర్వాసితుల సమస్యలను ఎమ్మెల్యే సత్యంతో కలిసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హామీ ఇచ్చారు. కుదురుపాకలో ఆలయ అభివృద్ధికి తరవంతు కృషి చేస్తారని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు. ఒకప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఎండాకాలం ఇంటికి వచ్చినప్పుడు లేదా వర్షాకాలంలో వచ్చేటప్పుడు షాబాష్పల్లి వాగు పొంగితే మనం ఇటు రాకపోకలే బంద్ అయిపోయింది. మొత్తం సిరిసిల్లలో కరీంనగర్ ఓడు లేదు, ఇతరులకు దాటి వచ్చుడే లేదు. అట్లాంటి పరిస్థితి లేదు. మా రవీంద్రరావు గారికి బాగా తెలుసు. అయితే ఇప్పుడే మా ప్రవీణ్ అన్న కూడా గూడూరు ప్రవీణ్ అన్న కూడా యాడ్ చేస్తా ఉన్నారు. అయితే చిన్నప్పుడు గుర్తుంది ఏంటంటే వాగు పెద్దగా పొంగనప్పుడు తక్కువ ఉన్నప్పుడు మాత్రం ఆ ప్యాంటు పైకి మడత పెట్టి ఆయన అలాగే నీళ్ళకి వెళ్ళి దాటుకుంటూ వస్తుంటే, లేదంటే బండి ఉంటే ఆ బండి మీద కూర్చొని ఆయన దాటుకుంటూ వచ్చేవాళ్ళు. వచ్చిన తర్వాత కుదురుపాక స్టేజ్ మీదకి వచ్చినాక అప్పుడు ఇక్కడ రిక్షాలే ఉండేది. ఇప్పుడంటే ఆటోలు బాగా అయిపోయినాయి, కానీ అప్పుడు రిక్షాలే ఉండేది. ఆ రిక్షాలు ఎక్కి లోపల సుభాష్ దాకా పోయి ఆడ ఇంటికాడ దిగేది. ఇప్పుడే మా అనంతరాములు అంకులు కూడా కనబడ్డాడు. అంటే పెద్దలు కానీ వాళ్ళతో కూడా చాలా చాలా సన్నిహితమైన సంబంధాలు ఉన్నాయి. కుదురుపాక గ్రామానికి నిజానికి తర్వాత మునిగిపోతుంది ఊరు, మిడిమానేలో పోతుందంటే అందరికంటే ఎక్కువ బాధపడ్డ వాళ్ళలో నేను కూడా. ఎందుకు అంటే మా నాయనమ్మ ఊరేమో పైన అప్పర్ మానేలో మునిగిపోయింది. నాయనమ్మ గారి ఊరు పైన ఈరోజు అప్పర్ మానేలు ఎక్కడైతున్నదో దానిలో పోసాన్పల్లి ఊరు ఎన్నోసార్లు ఈ గ్రామానికి వచ్చి ఆ సెంటిమెంట్ తోటి ఈ గ్రామానికి ఏదైనా చేయాలని చెప్పి తలచి ఈ గ్రామంలో ఒక అద్భుతమైన స్కూల్ నిర్మించినందుకు ఈ చొప్పదండి నియోజకవర్గ శాసనసభ్యునిగా మీ అందరి తరఫున, ఈ గ్రామం తరఫున మీకు నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాను రమణ. అదేవిధంగా మన ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు విద్యా వ్యవస్థ చాలా ధ్వంసమైంది. గత 10 సంవత్సరాలు కూడా అనుకున్నంత కాకపోయినప్పటికీ కూడా మన గౌరవ ముఖ్యమంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో స్వయంగా విద్యాశాఖను తనే మార్గం చేస్తూ ముఖ్యమంత్రిగా ఈ ప్రభుత్వం కొలుదీరిన కొద్ది రోజులకే రాష్ట్రంలో ఖాళీ ఉన్నటువంటి 11,000 టీచర్ పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టి ఎగ్జామ్ కూడా కంప్లీట్ చేసుకున్నాం. నేడు రేపు తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో వివిధ రాజకీయ పార్టీలు, కుల సంఘాల ఆధ్వర్యంలో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె పోరాటాన్ని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పలువురు పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో తెలంగాణ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. స్థానిక తెలంగాణ చౌరస్తాలో రజక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ఐలమ్మ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా విప్ మాట్లాడుతూ భూస్వాములు, పెత్తందారీ వ్యవస్థకు వ్యతిరేకంగా ఎదురొడ్డి నిలిచిన యోధురాలు ఐలమ్మ అని కొనియాడారు. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరీ విముక్తి కోసం ఆమె చేసిన పోరాటాలు తెలంగాణ తెగువను ప్రపంచానికి చాటి చెప్పాయన్నారు. పోరాట యోధులు, ఉద్యమకారులను ప్రజా ప్రభుత్వం గుర్తిస్తుందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ నాటక ప్రదర్శనలో పాల్గొని అదే రోజున కోటి ఉమెన్స్ కాలేజీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టి ఆమె పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బింగి మహేష్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సాగరం వెంకటస్వామి, కౌన్సిలర్ ఇప్పాపుల అజయ్, కాంగ్రెస్ నాయకులు గూడూరి మధు, కొమరయ్య, పుల్కం రాజు పాల్గొన్నారు. వేములవాడల రజక సంఘం తరఫున చిట్టాల ఐలమ్మ జయంతి 129వ జయంతి అన్న ఆదిశీనన్న ఎమ్మెల్యే గారు, ప్రభుత్వ విప్పు గారు ఆధ్వర్యంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున, మా కుల బంధువుల తరఫున ఇక్కడ ఐలమ్మ జయంతి సందర్భంగా పూలమాలతో ఘనంగా పెద్ద ఎత్తున జయంతి చిట్యాల ఐలమ్మ 129వ జయంతి వేడుకలు పట్టణంలో ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది.
రజక సంఘ కుల సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా ఎమ్మెల్యే ఆశీర్ణ గారిని పిలిచి ఇక్కడికి వచ్చినందుకు వారసం ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. రాబోయే రోజుల్లో ఐలమ్మ విగ్రహాన్ని పెద్ద ఎత్తున సాగర్ బైపాస్ రోడ్లో సాగర్ ఘాట్ల రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లిలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. చాకలి ఐలమ్మ పోరాటాలను పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు దేవయ్య, మండల ఉపాధ్యక్షుడు పొన్నం హనుమాన్లు, మండల ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, మండల యూత్ అధ్యక్షుడు పొన్నం దేవరాజు పాల్గొన్నారు. సాకలైలమ్మ జీవితం ఒక నిదర్శనం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి రజక సంఘ నాయకులు కోరినట్లుగా మరి మన వీర్నపల్లి మండల కేంద్రంలో సాకలైలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం కూడా అందరి సహకారంతో కృషి చేస్తాం. మరి ఇక్కడ రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్నాయి కాబట్టి అది పూర్తయిన తర్వాత మరి R&B పర్మిషన్, అదేవిధంగా మన కార్యదర్శి పర్మిషన్, గ్రామస్తుల యొక్క అందరి సహకారంతో అందరి పర్మిషన్ తీసుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. రజక సంఘం మండల అధ్యక్షులు పుల్లూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి సంబరాలు చేసుకున్నారు. ఐలమ్మ పోరాట స్ఫూర్తిని పలువురు కొనియాడారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, సెస్ డైరెక్టర్ అంజిరెడ్డి, నాయకులు కొమ్ము బాలయ్య, చాకలి రమేష్, శ్రీనివాస్ పాల్గొన్నారు. చాకలి ఐలమ్మ గారి చరిత్ర కూడా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఎందుకంటే ఒక రజక కులంలో పుట్టి మరి అప్పుడు ఉన్నటువంటి 1940 ఆ సంవత్సరంలో మరి దొరలకు వ్యతిరేకంగా, అంటే అప్పుడు ఉన్నటువంటి దొరలకు, అంటే భూస్వాములకు, దొరలకు, రజాకారులకు వ్యతిరేకంగా మరి భూ పోరాటం చేసినటువంటి గొప్ప వనిత. ఎందుకంటే ఈ రోజుల్నే ఒక తిరుగుబాటు చేసినటువంటి అణచివేసే పరిస్థితి ఉన్నది. ఇంత అప్డేట్ అయిన కాలంలో నవాబుల వ్యతిరేకంగా పోరాటం చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలకు హక్కులు సాధించుకునే విధంగా పోరాటం చేసిందని చెప్పి ఇవాళ అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని వర్గాలకు తెలిసి ఇవాళ చిట్యాల ఐలమ్మ జయంతి కానీ వర్ధంతి కానీ ఇవాళ అధికారికంగా చేసే విధంగా కూడా ప్రభుత్వాలు ముందుకొచ్చినాయి. వారు చేసినటువంటి అన్ని కార్యక్రమాలకు కూడా అందరూ కూడా అన్ని వర్గాల ప్రజలు కూడా పెద్ద ఎత్తున వారికి సంఘీభావం, అదేవిధంగా ఈ జయంతి కార్యక్రమంలో కూడా పాల్గొని వారికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరూ కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి తూర్పువాడ, పడమటివాడల్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. సంఘం సభ్యులు ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రజక సంఘం నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. ఐలమ్మ 129వ జయంతి సందర్భంగా రజకులం అందరం కలిసి ఈరోజు బస్టాండ్ ఆవరణలో ఉన్న మా ఐలమ్మ విగ్రహానికి పూలు వేయడం జరిగింది. అలాగే ఆమె చేసినటువంటి సేవలను అందరం స్మరించుకొని ఆమె దారిలో నడవాలని అందరం మేము కోరుకుంటూ, ఆమె చూపిన బాటను మేము కూడా ఫాలో అవ్వాలని అందరం జాగ్రత్తగా ఆమె పేరును తక్కువ చేయకుండా అందరం మంచిగా ఉండాలని తెలియజేసుకుంటూ, అలాగే ఈ రుద్రంగిలో ఉన్నటువంటి బస్టాండు నిరుపయోగంగా ఉంది. మరియు ఈ బస్టాండ్ కూడా సరైనటువంటి అందరికీ ఉపయోగకరంగా ఉండేలా బస్టాండ్ను నిర్మించారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో చిట్యాల ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. ఆయా గ్రామాల్లో ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఆమె ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పలువురు కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ కోటి, రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. ప్రభుత్వం చేయాలనే ఆలోచనతో తెలంగాణ ప్రభుత్వం ముట్టబాటుగా చేయడం జరిగింది. మరి అందుకు హృదయాలు జరుపుకుంటూ మరి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులు మున్సిపల్ వైస్ చైర్మన్ సత్మ కోటి గారికి, మా దేశం సనన్న గారికి, మా శ్రీహరి గారికి, మా వీరన్న గారికి, మా దావనపల్లి రమణ గారికి, రమేష్ గారికి, మా మాజీ ఎంపీటీసీ శ్రీమామ గారికి, మరి ఈరోజు పెద్ద ఎత్తున పాల్గొన్న మా రజక సోదరులందరూ కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తూ, వీళ్ళైతే ఏదైతే కోరికో మేము ఇప్పటికే మా పాల్గొన్న ఇక్కడ కొత్తపల్లి దగ్గరలో మరి ఇక్కడే రజకులు ఎక్కువ ఉంటారన్న ఆలోచనతో మరి 2 కోట్ల రూపాయలతో కూడా జోబీ కార్డు కూడా పెట్టడం జరిగింది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో అఖిలపక్షం రజక కులస్తుల ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఒక స్ఫూర్తిదాయకంగా వారు తెలంగాణ ఉద్యమంలోనూ పోరాడి మరి ఆనాటి వెట్టి చాకిరి నిజాం పాలనకు వ్యతిరేకంగా కూడా పోరాడి మరి రాచరికం పోవాలి, మనము
బానిసత్వాన్ని తొలగించుకునే విధంగా ముందడుగు వేయాలని ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు. మరి నిజాం వ్యతిరేక దిశగా కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ మరి ఆనాడు హోంమంత్రిగా ఉండి ఈ నిజాం ప్రభుత్వం అరాచకాలను అన్నింటినీ అరికట్టి పేదవాళ్ళ కోసానికి కృషి చేసిన మహనీయురాలు చాకలి ఐలమ్మ. మరి ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టడం చాలా సంతోషమైన విషయం. వాళ్ళ మనవరాలకు కూడా మహిళా కమిషన్ మెంబర్గా చైర్మన్గా ఇవ్వడం. తర్వాత దీంతోనే కాదు, పేదవాళ్ళ కోసానికి ప్రభుత్వం కంకణం కట్టుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ జయంతి వేడుకలు జరిగాయి. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వం ఉద్యమకారులు అమరుల కుటుంబాలకు మొండి చెయ్యి చూపించిందన్నారు. కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఉద్యమకారులకు పెద్దపీట వేస్తున్నట్టు తెలిపారు. గల్ఫ్ కార్మికుల కోసం ప్రత్యేక జీవో తెచ్చామని, బాధిత కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇవ్వనున్నట్టు తెలిపారు. కోనరావుపేట మండల అభివృద్ధికి శక్తి వంచన లేకుండా పనిచేస్తామన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్ రెడ్డి, జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి, మండల అధ్యక్షులు షేక్ ఫిరోజ్ పాషా, తహసీల్దార్ విజయ్ ప్రకాష్, ఇన్ఛార్జ్ ఎస్ఐ కిరణ్ కుమార్ పాల్గొన్నారు. ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా ప్రతి నిత్యం 16 నుంచి 18 గంటలు పనిచేస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి తీసుకొని కోసం చేస్తున్న ప్రయత్నంలో భాగంగా మన ఉద్యమకారులను గుర్తించి వారి యొక్క స్ఫూర్తిని తీసుకొని పోవడంలో భాగంగా కోటి మహిళా యూనివర్సిటీకి ఈరోజు ఐలమ్మ పేరు పెట్టుకున్నాం. అంతేకాదు ఆ రోజు ఆ సభలో ఐలమ్మ మనవరాలు ఉంది. ఐలమ్మ మనవరాలు రేవంత్ రెడ్డి గారి కంటే ముందు మాట్లాడింది. ఆమె మాట చూసి, ఆమె వాక్చాతుర్యం చూసి, ఆమెలో ఉన్నటువంటి పటిమ ఏదైతే బాణి, ఆయన మాట్లాడినటువంటి మాటల బాణిని చూసి అప్పటికప్పుడు ఎవరు ఊహించున్నారు, బీసీ కమిషన్ మెంబర్గా ప్రకటించింది ఈరోజు ఐలమ్మ మనవరాలు. అంటే బీసీ కమిషన్ మెంబర్ అంటే మామూలు నుంచి కాదు, ప్రోటోకాల్ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళినా ముందు ఎస్ఐ గారు ఉండాల్సిందే, అంతేనే కదా. బీసీ కమిషన్ మెంబర్ వస్తే ప్రోటోకాల్లో ముంగట వెహికల్ ఉంటుంది. అలాంటి పనులు కూడా ఈరోజు మనకు కట్టబెట్టిన పరిస్థితి ఈరోజు. రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో చాకలి ఐలమ్మ జయంతిని నిర్వహించారు. రజక సంఘం ఆధ్వర్యంలో ఐలమ్మకు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాజీ జెడ్పీటీసీ నాగం కుమార్, పులి సత్యం, తిప్పనే శ్రీనివాస్, సిరికొండ శ్రీనివాస్, బత్తుల కమలాకర్, ప్రభాకర్, గణేష్తో పాటు రజక సంఘం నాయకులు పాల్గొన్నారు. అట్టడుగు వర్గాల కోసం, అణగారిన వర్గాల కోసం, భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఆ రోజున మరొక తెలంగాణ వీరవనితగా ఆ పెత్తందారి వ్యవస్థకు వ్యతిరేకంగా పోరాటం చేసి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి ఒక వీరవనిత జన్మదినాన్ని జరుపుకోవడం చాలా సంతోషకరం. మరి ఆమె యొక్క ఆశయ సాధనలో మున్ముందు కూడా సమాజంలో ఉన్నటువంటి రుగ్మతలను, బడుగు బలహీన వర్గాల యొక్క అభ్యున్నతి కోసం, అన్నిటి కోసం కూడా ఆమె ఆశయ సాధనలో మనమందరం కూడా కలిసికట్టుగా ముందుకు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామంలో చాకలి ఐలమ్మ జయంతి నిర్వహించారు. రజక సంఘం గ్రామ యూత్ అధ్యక్షులు ప్రేమ్ సాగర్ ఆధ్వర్యంలో ఐలమ్మ విగ్రహానికి ఘన నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు. అంతకుముందు అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో కార్యదర్శి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు రమేష్, మండల ఉపాధ్యక్షులు కొండయ్య, రజక సంఘం అధ్యక్షులు కనకయ్య పాల్గొన్నారు. గ్రామంలో చాలా బ్రహ్మాండంగా జరుపుకోవడం జరిగింది. సబ్బండ వర్గాల ఆధ్వర్యంలో ఈరోజు ఏదైతే తెలంగాణ ముఖ్యమంత్రి గారు ఇన్ని రోజులు మమ్మల్ని గతంలో చూడలేకపోయారు, ఇప్పుడు ఈ మధ్యకాలంలో మమ్మల్ని కొన్ని కంటి చూపుతో చూసుకుంటూ మొన్ననే మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ గారి పేరు పెట్టడం చాలా ధన్యవాదాలు మాకు. అలాగనే ఏదైతే ప్రభుత్వం ఉన్న ముఖ్యమంత్రి గారు మాకు ఎల్లవేళలా అనుసంధానంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ రేవంత్ రెడ్డికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ చాకలి ఐలమ్మకి, జోహార్ చాకలి ఐలమ్మకి. వీరనారి చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా మనం వారి నుండి నేర్చుకోవాల్సిన విషయం ఏమిటంటే ధైర్య సాహసాలు, ప్రేమ. ఐలమ్మ ధైర్య సాహసాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని వేములవాడ మున్సిపల్ చైర్పర్సన్ మాధవి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి అన్నారు.
చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ చెక్కపల్లి రోడ్డులోని తెలంగాణ చౌక్ వద్ద కౌన్సిలర్లు రజక సంఘం బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రజల తెగువను, పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటి చెప్పిన ధీరవనిత ఐలమ్మని కొనియాడారు. మాజీ సీఎం కేసీఆర్ రజకులను గుర్తించి వారికి 250 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి, రూరల్ మండల్ సెస్ డైరెక్టర్ ఆకుల దేవరాజం, యాదగిరి ప్రసాదరావు, కౌన్సిలర్లు నరాల శేఖర్, సిరిగిరి చందు, నిమ్మశెట్టి విజయ్, గోలి మహేష్, నరసయ్య, వెంగళ శ్రీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. జయంతిని పురస్కరించుకొని మరి వేములవాడ బీఆర్ఎస్ పార్టీ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మరి గౌరవ కౌన్సిలర్స్, గౌరవ సీనియర్ నాయకులు ఏనుగు మనోహర్ రెడ్డి గారు, అదేవిధంగా వేములవాడ రజక సంఘం వారి ఆధ్వర్యంలో మరి చిట్యాల ఐలమ్మ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి మహిళా లోకానికి స్ఫూర్తిగా నిలిచినటువంటి ఐలమ్మ గారు మరి భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం మరి తొలి తెలంగాణ రైత సాయుధ పోరాటంలోనే వారు మరి ఎన్నో సంవత్సరాలమైన పోరాటం చేసి మరి అప్పుడు నుండి రజాకారులకు, పెత్తందారులకు వ్యతిరేకంగా పోరాటం చేసి మరి అప్పుడున్నటువంటి మరి ఆస్తులను తీసుకొని పేదలకు పంచిపెట్టినటువంటి ధీరవనిత చిట్యాల ఐలమ్మ గారు. మరి మరి గత ప్రభుత్వ హయాంలోనే మరి ఇలాంటి మహానుభావులు మరి జయంతులను, వర్ధంతులను మరి అధికారికంగా నిర్వహించుకోవడం జరిగింది. మరి అదేవిధంగా మరి రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా, ఏ రాష్ట్రంలో లేని విధంగా మరి రజకుల కోసం 250 ఇలా పన్ను రూపకంగా, ఇలా భూస్వాములకు వ్యతిరేకంగా, ఇలా దోపిడీని అరికట్టాలని, ఇలా దోపిడీ వెట్టి చాకిరి విముక్తి కలగాలని ఆనాడే ఈ చిట్యాల ఐలమ్మ గారు తిరుగుబాటు ప్రయత్నం చేసి మేమెందుకు మీకు కిస్తు కట్టాలి, మేము ఎందుకు భూమి దున్నేవాడికే భూమి అనే నినాదంతో రజాకారులకు, రైతాంగంలో కమ్యూనిస్టులతో తోడుగా ఉండి పోరాటం చేసి ఇలా విముక్తి కలిగించి నవ సమాజ వరకు బలహీన వర్గాలగాలు సామాజికంగా న్యాయం కొరకు ఆనాడు కొట్లాడిన మాయనీరునాలు. ఆమె ఆశయ స్ఫూర్తిగానే ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి హోదాలో గౌరవనీయులైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇలా 2022 నుంచి అధికారికంగా తెలంగాణ రాష్ట్రంలో జయంతోత్సవం కార్యక్రమాలు చేస్తున్నందుకు మంచి కూడలిలో మహనీయుల సమానంగా ఇలా చిట్యాల ఐలమ్మ గారి విగ్రహాలను ఏర్పరిచినందుకు ప్రత్యేకంగా వేములవాడ నియోజకవర్గం ఈ ప్రాంత పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంతనిలో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేశారు. రెనే హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ క్యాంపులో వైద్యులు పలువురికి ఆర్థో, జనరల్ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ మహనీయుల ఆశయాలను బీజేపీ కొనసాగిస్తుందన్నారు. పేదలకు ఆరోగ్య సేవలు అందించాలనే ఉద్దేశంతో మెడికల్ క్యాంపు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు చంద్రుపట్ల సునీల్ రెడ్డితో పాటు రెనే ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. గ్రామాల్లోని ఇంటింటికి తిరుగుతూ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు అందజేశారు. అనంతరం దేశాయిపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడారు. మాయ మాటలతో అధికారం దక్కించుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజల్లో అసంతృప్తి పెరుగుతుందన్నారు. ఇప్పటి వరకు కేవలం 40% మందికి మాత్రమే 2 లక్షల రుణమాఫీ జరిగిందన్నారు. కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల విద్యుత్ అందించినట్టు గుర్తు చేశారు. ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చే వరకు పోరాడుతారని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇలా ఖరీఫ్ పంట ఇంకొక 10 రోజులలో వస్తా ఉంది. ఇంకా రైతులకి మీరు ఎందుకు రైతు భరోసా ఇంకా ఇయ్యలేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. రేవంత్ రెడ్డి గారు మీరే అన్నారు కదా, ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే కేవలం 5,000 వస్తాయి, రేపు నేను వచ్చిన తర్వాత 15,000 వస్తాయి అని చెప్పింది మీరే కదా. మరి ఇయ్యాల దాకా ఈ ఖరీఫ్ సీజన్ అయిపోతా ఉంది. ఇంకొక వారం 10 రోజులు అయితే కటింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా ఎందుకు మీరు రైతు భరోసా ఇయ్యలేదు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇలా కనీసము ఊర్లల్లో కేసీఆర్ గారు ఉన్నప్పుడు బ్రహ్మాండమైన 24 గంటల ఫ్రీ కరెంటు ఏ రైతుకి ఇబ్బంది కాకుండా వచ్చేది. ఇలా పరిస్థితి ఏంది? ఇలా ట్రాన్స్ఫార్మర్ కాలిపోతాయి, లైన్లు తెగిపోతాయి, కరెంట్ ఎప్పుడు పోతుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. రైతులు మొత్తం ఆగమాగం అవుతా ఉన్నారు. ఇది వాస్తవమా కాదా? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం కుమ్మరికుంటలో D83 కెనాల్పై కొన్నేళ్ల క్రితం నిర్మించిన వంతెన ఇటీవల కూలిపోయింది.
దీంతో అటువైపు పొలాలకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు వాపోతున్నారు. రైతులు కూలిన వంతెనపై నుండి వెళ్లకుండా ఉండేందుకు ఎస్ఆర్ఎస్పీ అధికారులు హెచ్చరికతో కూడిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారన్నారు. వేరే మార్గం గుండా పొలాలకు వెళ్లాలంటే 10 కిలోమీటర్ల మేరకు అదనపు దూరం ప్రయాణించాల్సి ఉంటుందని వాపోయారు. అధికారులు స్పందించి తక్షణమే వంతెన నిర్మాణం చేపట్టాలని రైతులు కోరుతున్నారు. అధిక వర్షాలతో వరి పంటలకు ఎండు తెగులు వ్యాప్తి చెందుతుందని రైతులు వ్యవసాయ అధికారుల సలహాలు పాటించాలని కాల్వ శ్రీరాంపూర్ మండల వ్యవసాయ అధికారి నాగార్జున సూచించారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని మొట్లపల్లి, కిష్టంపేట గ్రామాల్లోని వరి పంటలను రైతులతో కలిసి ఏవో పరిశీలించారు. వరి పంటలకు తెగులు సోకినట్టు గుర్తించామన్నారు. అధికారుల సూచన మేరకు పంటలకు పురుగుల మందు పిచికారీ చేయాలన్నారు. పంటల సాగులో రైతులకు ఎలాంటి సమస్యలు ఎదురైనా అధికారులను సంప్రదించాలని సూచించారు. అరక పోవడం వలన కానీ మనకు వరిలో ఎక్కువగా తెగుళ్ళు అనేది సోకడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మనకు ఎండు తెగులు అంటే బ్యాక్టీరియల్ లీఫ్ బ్లేడ్ మరియు వేరుకుళ్ళు తెగులు అనేది అబ్జర్వ్ చేయడం జరిగినది. కాబట్టి రైతులందరూ కొద్దిగా దీనికి తగిన మందులు వాడి పిచికారీ చేయవలసిందిగా కోరుతున్నాము. ముఖ్యంగా మనకు వచ్చేసి ఈ వరిలో అనేది వేరుకుళ్ళు వచ్చినప్పుడు కంపల్సరీగా మనం నీళ్లు తీసేసి కొద్దిగా గాలి ఆదేటట్లు, పగుళ్ళు వచ్చేటట్లు ఎండబెట్టి మొక్కకు గాలి ఆదరిస్తే మనకు వేరుకుళ్ళు అనేది తగ్గి మొక్క ఆరోగ్యవంతంగా ఉంటుంది. అదేవిధంగా మనకు ఈ ఎండు తెగులకు వచ్చేసి ప్లాంతోమైసిన్ కానీ స్ట్రెప్టోమైసిన్ కానీ మనం పిచికారీ చేసుకోవాలను. దీన్ని వారానికి ఒక గ్యాప్ ఇచ్చి ఒక 2 సార్లు 3 సార్లు స్ప్రే చేసుకోవడం వల్ల ఇది తగ్గడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ గమనించి తగిన మందులు వాడవలసిందిగా కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్లో పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా సిపి శ్రీనివాస్ హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మంచిర్యాల, పెద్దపల్లి జోన్ అధికారులు, సిబ్బందికి వివిధ అంశాలపై ఈవెంట్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్స్లో ప్రతిభ కనబరిచిన వారు అక్టోబర్ 4న కమిషనరేట్లో జరిగే కాళేశ్వరం జోన్ స్థాయి పోలీస్ డ్యూటీ మీట్కి ఎంపిక అవనున్నట్టు సిపి తెలిపారు. జోన్ స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారిని రాష్ట్ర స్థాయిలో నిర్వహించే డ్యూటీ మీట్కు ఎంపిక చేయనున్నట్టు వెల్లడించారు. అధికారులు, సిబ్బంది రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచి రామగుండం కమిషనరేట్కు మంచి పేరు తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పోలీస్ జాగిలాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ పరిధిలోని వివిధ స్థాయిలకు చెందిన పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సెలెక్ట్ అయ్యేటట్టు మీరు ప్రయత్నం చేయాలి. అలాగే కాళేశ్వరం జోన్లో కూడా మనము టాప్గా వచ్చి మన కమిషనరేట్ ముందుగా ఉండి స్టేట్ వైడ్ దాంట్లో కూడా డెఫినెట్గా ఏదో ఒక ఈవెంట్లో మన కమిషనరేట్ పేరు నిలబెట్టాలని మీకు కోరుతున్నాను. ఈరోజు మనము కమిషనరేట్కి 3 అవార్డ్స్ వచ్చినాయి స్టేట్ వైడ్గా. ఒకటేసారి 1వ 2వ కానీ 1వ రావచ్చు, మ్యాక్సిమం 1వ ఎక్కువ, కానీ 3 అవార్డ్స్ వచ్చినాయి. ఇది అంతా అందరూ సీనియర్ ఆఫీసర్స్ ఎఫర్ట్స్. దాంట్లో మనం మంచి అడ్మినిస్ట్రేషన్, మంచి పోలీసింగ్ ఉందని చెప్పి నిరూపించాలి. సో ఆల్ ఆఫీసర్స్ రైట్ ఫ్రమ్ ద హోమ్ గార్డ్ లెవెల్ టు ద సీనియర్ ఆఫీసర్ అప్రిషియేట్ ఎఫర్ట్స్. సో ఐ హోప్ ద సేమ్ విల్ కంటిన్యూ. ఈరోజు మనం కొన్ని టార్గెట్స్ కోరుకున్నాం. సార్ ఈ యొక్క ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఒక మ్యాండేట్గా ఇప్పుడు డ్యూటీ మీట్లో ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ని చూస్తాం. దాంట్లో ఇన్వెస్టిగేషన్ స్కిల్స్, ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ, తర్వాత రామగుండం నియోజకవర్గం ఎన్టీపీసీ అన్నపూర్ణ కాలనీలోని విశ్వభారతి హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన శ్రీ హనుమాన్ అఖాడ శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన కొద్దిసేపు కర్రసాము, కత్తిసాము చేశారు. ఏటా ఎంతో మందికి కర్రసాము నేర్పిస్తున్న నిర్వాహకుడు కంది నాగరాజును ఎమ్మెల్యే అభినందించారు. ఇందుకు సహకరిస్తున్న విశ్వభారతి స్కూల్ యాజమాన్యాన్ని ఆయన ప్రశంసించారు. అనంతరం ఎమ్మెల్యే రాజు ఠాకూర్ మాట్లాడుతూ అఖాడ చాలా పురాతనమైన విద్య అని గుర్తు చేశారు. విద్యార్థులు మెలకువలు పూర్తిగా నేర్చుకుని అఖాడ కళా సంస్కృతిని కాపాడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విశ్వభారతి విద్యా సంస్థల చైర్మన్ బందారపు యాదగిరి గౌడ్, కంది ఆంజనేయులు, కాంగ్రెస్ నాయకులు మహంకాళి స్వామి, మహేష్, విద్యార్థులు పాల్గొన్నారు. విద్య ఇది చాలా ప్రతిష్ట కలిగినటువంటి ఒక ఈ కార్యాచరణ ఈరోజు కూడా నిర్వహిస్తున్నటువంటి సోదరుడికి శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నా. ఈ అఖాడా ఈ స్కూల్లో ఎన్టీపీసీలో ఈ చిన్నారు విద్యార్థులందరూ కూడా పూర్తి స్థాయిలో అన్ని రకాల తరఫీదునిచ్చి ఈ యొక్క
సంస్కృతిని కాపాడాలని చెప్పి కద్ది రాజా గారికి జ్ఞాపకార్థం చేస్తున్న వారికి ధన్యవాదాలు చెప్తున్నా. మీరే కాదు, ఈ ప్రాంతంలో ఎవరెవరికైతే అక్కడ వస్తుందో దీన్ని పూర్తి శాతం మళ్ళీ తిరిగి ఈ ప్రాంతంలో ఉన్న యువకులకు అందరూ నేర్పించే విధంగా ఎవరైతే మిత్రులు ఉన్నారో వారందరూ కూడా ముందుకు రావాల్సింది కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండల విద్యాధికారినిగా హేమలత బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు ఇక్కడ పనిచేసిన ఎంఈఓ బదిలీ కాగా ఆ స్థానంలో బిజిగిరి షరీఫ్ ప్రభుత్వ పాఠశాలలో ప్రిన్సిపల్గా పనిచేసిన హేమలత ఎంఈఓగా ఛార్జీ తీసుకున్నారు. నూతన ఎంఈఓకు అధికారులు సిబ్బంది బొకే ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంఈఓ హేమలత మాట్లాడుతూ మండలంలోని సర్కారు బడుల్లో అన్ని వసతులు కల్పిస్తామని, చిన్నారులకు మెరుగైన విద్య అందేలా చూస్తారని తెలిపారు. స్కూల్ పిల్లలకు మంచి విద్య అభ్యసించే విధంగా ఉండాలని, స్కూళ్ళన్ని పిల్లలందరూ మంచిగా నేర్చుకోవాలనేదే నా ఉద్దేశము. తర్వాత ప్రైవేట్ స్కూలే కానీ గవర్నమెంట్ స్కూల్లే కానీ మంచిగా రన్ కావాలి, పిల్లలందరూ విద్యావంతులు కావాలనేదే నా కోరిక. ముఖ్యంగా నాకు ఆడపిల్లలు మంచిగా చదువుకోవాలని ఉంటుంది, కాన్సన్ట్రేట్ చేయాలని ఉంటుంది. చాలామంది కేజీబీలలో చదువుతున్నారు, ఇతర పాఠశాలలో చదువుతున్నారు. కాబట్టి ఇప్పుడు ఈ మండల్లో ఇప్పుడు వరకు ఎవరు లేరంట లేడీస్. నేను ఫస్ట్ వచ్చిన కాబట్టి నేను ఆడపిల్లలు ఎట్ ద సేమ్ టైం అందరూ పిల్లలు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొలమద్ది గ్రామస్తులు ఆర్టీసీ బస్సు ఎదుట నిరసనకు దిగారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్దిపేట డిపోకు చెందిన బస్సు డ్రైవర్ విద్యార్థులు ప్రయాణికులను చూసి కూడా తమ గ్రామంలో బస్సు ఆపకుండా వెళ్లిపోయాడని వాపోయారు. తిరిగి వచ్చే సమయంలోనూ అదే తీరు వ్యవహరించగా కొత్తపల్లి ఎల్లమ్మ స్టేజ్ వద్ద బస్సును అడ్డగించామన్నారు. ఈ విషయమై డ్రైవర్ను నిలదీయగా ఇష్టారీతిన సమాధానం చెబుతున్నాడని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయాన్ని ఫోన్ ద్వారా ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేసినట్టు వారు వివరించారు. ఏం కేసులు పెడతాడో మరి మేము ఏమన్నాం అతన్ని, మేము మా ప్యాసింజర్ని ఎక్కించుకపోయి ఎక్కడ అవసరం ఉంటే అక్కడ దించాలని చెప్పినాము. దానికి ఆయన కేసులు పెడతా అని బెదిరిస్తుడు. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇది దీనిపైన డిపో మేనేజర్కు ఫోన్ చేస్తే అతనికి 15 రోజుల నుంచి నేను ఫోన్లో ప్రతి విషయం చెప్తూనే ఉన్నా. సార్ కొల్లామద్ది బస్ స్టాప్ వద్ద బస్సులు ఆపడం లేదు అంటే అతను కూడా స్పందించకపోగా నేను 1 సంవత్సరం అయింది ఇక్కడ జాయిన్ అయ్యి, నీకు కొల్లామద్ది స్టాప్ ఉందా లేదా నేను చూడాలి అంటే నేను అంటున్నా, సంవత్సరం నుంచి నువ్వు కొల్లామద్ది స్టాప్ ఉందా లేదా చూస్తలేవంటే అసలు నువ్వు అంతగానో నౌకరు ఏం చేస్తున్నావు? కొల్లామద్ది స్టాప్ ఉండి ఇప్పుడు కాదు, గత 50 సంవత్సరాల నుంచి కొల్లామద్దిలో స్టాప్ ఉంది. బెదిరిస్తా అంటుండు, మా మీద కేసులు పెడతా అంటుండు. ఈ కేసులకు ఈ మాకు జరిగిన అవమానానికి ఆర్టీసీ సిద్దిపేటకు సంబంధించిన డిపోర్ట్ మేనేజరు ప్లస్ ఈ బస్ డ్రైవరు కండక్టర్ బాధ్యులు వహించి వాళ్ళపైన ప్రభుత్వం వెంబడే చర్యలు తీసుకొని ఈ బస్సు డ్రైవర్ను ప్లస్ కండక్టర్ను ప్లస్ ఆ డిపో మేనేజర్ను ఇమీడియట్గా సస్పెండ్ చేసి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.